పాంచాల నుండి హస్తినాపురానికి తిరిగి వచ్చిన తరువాత యుధిష్ఠిరుడు 5 పాండవులకు ద్రౌపది సాధారణ భార్య అని వెల్లడించాడు. సోదరుల మధ్య సామరస్యాన్ని కొనసాగించడానికి మరియు వారి తల్లి, కుంతి, సూచనలను నెరవేర్చడానికి తీసుకున్న నిర్ణయం. ద్రౌపది మరియు ఆమె పూర్వజన్మతో ముడిపడి ఉన్న దైవిక ప్రవచనం ద్వారా ఈ ప్రత్యేకమైన బహుభర్తల వివాహం మరింత సమర్థించబడింది. ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది. 1. స్వయంవరం. ద్రౌపది స్వయంవరం. రాకుమారి తన భర్తను ఎన్నుకునే వేడుక, అర్జునుడిచే గెలిచింది. అయితే కుంతి అనుకోకుండా చేసిన సూచన కారణంగా పాండవులు ద్రౌపదిని తమ భార్యగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 2. యుధిష్ఠిరుని నిర్ణయం. యుధిష్ఠిరుడు తన సోదరుల మధ్య వివాదాల సంభావ్యతను గుర్తించి ద్రౌపది సాధారణ భార్య అనే ఆలోచనను ప్రతిపాదించాడు. అతను ద్రౌపది గురించి దైవ ప్రవచనాన్ని మరియు వ్యాసఋషి పూర్వపు సలహాను కూడా పరిగణించాడు. 3. ద్రుపద రాజు అంగీకారం. మొదట సంశయించిన రాజు ద్రుపదుడు యుధిష్ఠిరుని వివరణ మరియు హామీల తర్వాత చివరికి ఏర్పాటుకు అంగీకరించాడు. 4. హస్తినాపురానికి తిరిగి వెళ్ళు. ద్రౌపదితో పాటు పాండవులు హస్తినాపురానికి తిరిగి వచ్చారు. అక్కడ వారి వివాహం మరియు దాని చుట్టూ ఉన్న పరిస్థితులు వెల్లడయ్యాయి. 5. ప్రజల ఆదరణ. స్వయంవరంలో పాండవుల మనుగడ మరియు అర్జునుడు విజయం సాధించిన వార్తకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. భీష్ముడు సంతోషించగా, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు మరియు శకుని ఆందోళన చెందారు. మరియు 6. రాజ్యం యొక్క విభజన. ప్రారంభ అయిష్టత ఉన్నప్పటికీ, పాండవులకు చివరికి వారి స్వంత నగరమైన ఇంద్రప్రస్థను స్థాపించి, పాలించడానికి రాజ్యంలో సగం మంజూరు చేయబడింది.